నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా? మేము 5 డేస్ లేం కదా! నీకు ఎలా అనిపించింది? వంట చేసుకోవడం కానీ, ఇంట్లో ఉండడం కానీ ఎట్లా అనిపించింది? వరద బాధితుల్లా అనిపించింది. వరద బాధితులా అంటే? అమ్మో! నాకు చాలా వచ్చేస్తది. నేను ఐ కెన్ మేనేజ్ అనుకున్నా. హ్మ్. ఆమ్లెట్, మ్యాగీ, ఒకరోజు ఎగ్ రోల్, ఒకరోజు పాస్తా అయిపాయ్. 2 డేస్ ఖతం. హ్మ్. టాటా బై బై అన్నట్టు అయిపోయింది. ఇడ్లీ పిండి ఉండాలి కదా! ఒక రోజే తీసుకున్నాను. అది కూడా అయిపోయింది. మూడో రోజు నుంచి అసలు అన్నం తినేవాళ్ళం కదా మనము. ఆఫ్టర్‌నూన్ కూడా అదే ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, పాస్తాను అంటే 3 పూట్ల వాటితో మేనేజింగ్ అంటే అది 5 రోజులు. ప్రాణం విలవిల్లాడిపోయింది. అంటే వంట మరి మమ్మీ వాళ్ళు వంట చేయడం అంటే అంత ఈజీయా? అమ్మ ఉండుంటే దేవుడా అనిపించింది తెలుసా. ఏందో ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది, ఏం చేస్తుందో ఏంటో అనుకున్నా కానీ నిజంగా అప్పుడు తెలిసి మరి టైం టు టైం చేసి పెడతా అంటే బాగుంటుంది అనుకుంటారు కదా. అదే ఏం పని ఉంది మీకు వంట చేయడం తప్ప అంటారు కదా. రియల్లీ గ్రేట్. అంతకు మించి ఏం చేయలేరు కూడా. అదొక ఆర్ట్. వంట అనేది నిజంగా ఒక ఆర్ట్. ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఏం చేయాలో తెలియక కూర్చోనున్నా. ఏం చేస్తాం. అంటే ఇంతకీ మమ్మీ సూపర్ అంటావు. దండం పెట్టచ్చు. లాల్ సలాం. లాల్ సలాం.